నమస్తే నా పేరు స్వప్నిక వాల్మీకి బులెటిన్ లో డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 6వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆలూరు నియోజకవర్గంలో 1500 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గంధమల్ల ప్రాజెక్టుతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, మెడికల్ కాలేజ్, R&B రోడ్లు, యాదగిరిగుట్టలో పేద పాఠశాల, కొలనుపాక, కాల్వపల్లి, మోంటా, కొండూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు రేవంత్ రెడ్డి. తన పుట్టినరోజు నాడే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, బహిరంగ సభలో పాల్గొనడం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటున్నానన్నారు. అయితే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. జూన్ 6న సీఎం రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లికి వస్తున్నారు. ఇక్కడ గంధమల్ల ప్రాజెక్టు సంబంధించి 700 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తున్నారు. భారీ బహిరంగ సంబంధించిన ఏర్పాట్లు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్ని దగ్గర నుండి చేస్తున్న మనతో ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది గంధమల్ల ప్రాజెక్టు సంబంధించి ఎటువంటి నిర్మాణం అది, దానికి ఎన్ని కోట్లు అంటే 700 కోట్ల ఇంకా మించవచ్చా? గత కొన్నేళ్ల నుంచి కూడా దానికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ నానుతుంది కదా, ఎట్లా ఉన్న ఏర్పాట్లకు సంబంధించి? తెలంగాణ అభివృద్ధి ప్రదాత ప్రజాపాలన ద్వారా అన్ని నియోజకవర్గాలు తెలంగాణ నలుమూలలు కూడా నిధులిచ్చి తెలంగాణ ఒక రైజింగ్ తెలంగాణగా చూస్తున్నటువంటి తరుణంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు పెద్ద ఎత్తున ఆలేరు నియోజక ప్రజలకు ఒక వరంగా పెద్ద ఎత్తున రేపు జూన్ 6 తారీఖున సుమారు 1500 కోట్లతోటి నిధులు కేటాయించి వాటి శంకుస్థాపనకు వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్దలు భారీ నీటిపారుదల శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా R&B శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, స్పీకర్ గారు, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, ఇంకా మా ఎమ్మెల్యేలు, ఇంకొంత మంత్రులు మా ఆలేరు ప్రజల దీవించడానికి ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున నిధులిచ్చి ఇవాళ ఫౌండేషన్కి వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతం పూర్తిగా ఎడారిగా ఉన్న ప్రాంతం. తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి ఆకాంక్షం, కానీ ఎక్కడ కూడా మా ఆలేరు అభివృద్ధిలో ముందుకు రాలేదు. ఈ ప్రాంతంలో గంధమల్ల కడితే సుమారు 15 మండలాలు 54 ఎకరాలు సాగునీరుకు వచ్చే క్రమంలో దాన్ని విస్మరించారు. మన గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కూడా 2 సార్లు హెలికాప్టర్ సందర్శించి ఈ ప్రాంతంలో గంధమల్ల అయితే ఇక్కడ సస్యామలం అవుతుందని చెప్పి 9.8గా ఒకసారి మరి 4.8గా చిత్రీకరించి కనీసం ఆ ప్రాజెక్టులో తట్టెడు మట్టు తీయలేదు, 1 ఎకరం ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు, ₹1 కూడా నిధులు కేటాయించలే. దానికి మా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేసి ప్రజాప్రభుత్వం ద్వారా ప్రజాపాలన ద్వారా ఇక్కడ ఈ గంధమల్ల ప్రాజెక్టు కడితే ఈ 15 మండలాలు 54 ఎకరాలు సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఇలా మాకు పెద్ద ఎత్తున ఇలా 600 నుంచి 700 కోట్ల నిధులిచ్చి దానికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్ద ఎత్తున దీనికి సహకరించి నిధులు కేటాయించారు. కాబట్టి ఆయనకు మా ఆలేరు ప్రజలు, మా రైతాంగం పట్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ ప్రాజెక్టు కనుక కడితే ఈ సుమారు 10-15 మండలాల నీళ్ళ సమస్య, తాగునీరుతో పాటు సాగునీరు కూడా అందుబాటులోకి వస్తుంది. కాబట్టి పెద్ద సమస్య ఆలేరుకు ఒక మణిహారంగా ఉన్నటువంటి గంధమల్ల మా ప్రజల ఈ రైతాంగ మణిహారంగా ఉంటుంది. అంటే అవాళ మీ బర్త్డే కదా, బర్త్డేకి సంబంధించి దాదాపు 700 కోట్ల రూపాయల గంధమల్ల ప్రాజెక్టుని ఇంకేం అభివృద్ధి కార్యక్రమాలు సీఎం శంకుస్థాపన? గంధమల్లతో పాటు గంధమల్ల 600 నుంచి 700 కోట్లతో పాటు ఇక్కడ మెడికల్ కాలేజు యారుటలో నిన్ననే 20 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేసి దానికి జీవో ఇచ్చడం జరిగింది. 183 కోట్లతోటి మెడికల్ కాలేజు. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా ST/SC మైనార్టీ BC పిల్లలు ఎక్కుంటారు. ఇలా పేద విద్యార్థులు కూడా ఉన్నత స్థాయి విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో చదువుకునే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు 200 కోట్లతోటి తుర్కాపల్లి సంబంధించిన రుస్తాపూర్ దగ్గర 20 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ చేసి పేద విద్యార్థుల కోసం ఉన్నత చదువులు మంచిగా గొప్ప చదువు చదవాలని చెప్పి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఈ ఆలేరుకి యంగ్ ఇండియా స్కూల్ కూడా శాంక్షన్ చేయండి. అది కూడా ఇక్కడ రేపు స్టోనింగ్ అయిపోతున్నాం. అదేవిధంగా ఇక్కడ తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి తెలంగాణ మొదటి తిరుపతి యారుటలో వేద పండితులు ఎక్కువ ఉంటారు కాబట్టి వేద పాఠశాలను కూడా ఇక్కడ 46 కోట్లతోటి వేద పాఠశాల శాంక్షన్ చేసి దానికి నిధులు మంజూరు చేసి దానికి కూడా స్టోనింగ్ అయిపోతున్నాం. అదేవిధంగా మా వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జిగా మంత్రిగా ఇక్కడ పండించిన పంట గోడౌన్లో నిల్వ చేసుకోవడం కోసం ఇక్కడ ఆలేరు AMCకి ఒక 25 కోట్లతోటి, ఇక్కడ యారుటకు సంబంధించి దాతరపల్లిలో కూడా వేర్హౌస్ గోడౌన్కు 25 కోట్లతోటి 50 కోట్లతోటి గోడౌన్ కూడా నిర్మించడం జరుగుతుంది. కొత్తగా ఏర్పడే మండలం 10 ఏళ్ళుగా కనీసం MD ఆఫీస్ కానీ MR ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ లేవు. దాన్ని కూడా మా R&B శాఖ నుంచి కోమటిరెడ్డి గారి సహకారంతో ఇవాళ 12 కోట్లతోటి ఆ 3 బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసుకొని దానికి స్టోన్ అయిపోతున్నాం. ముఖ్యంగా మా R&B శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఇవాళ కొలంపాకి సంబంధించిన హై లెవెల్ బ్రిడ్జ్
అదేవిధంగా రాజాపేట పోతుంటే కాలువపల్లికి సంబంధించినటువంటి హై లెవెల్ బ్రిడ్జ్ 2 కూడా 15 కోట్లతోటి శాంక్షన్ చేసుకుంటున్నాం. ఇంకా చాలా ఇతరత్ర కూడా యాదాద్రికి సంబంధించినటువంటి టెంపుల్ అభివృద్ధి కోసం 100 కోట్లు కూడా మా ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించి ఈ ప్రాంతం టూరిజాన్ని ఎక్కువ అభివృద్ధి చేయాలి. తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట కూడా వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి అక్కడ ఉండడానికి అకామిడేషన్ కానీ పార్కింగ్ కూడా పెద్ద ఎత్తున చేసి వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కల్పించాలనే లక్ష్యంతో అతి త్వరలోనే దానికి ఒక తిరుపతి తరహాలో ట్రస్ట్ కూడా అయిపోతున్నాడు. ఎక్కువ నిధులిచ్చి దాని అభివృద్ధితో పాటు మొన్ననే ఇక్కడ ఐఏఎస్ సంబంధించినటువంటి ఆఫీసర్ను కూడా ఈవో వేయడం వల్ల గుట్ట ఇంకా కూడా అభివృద్ధిలో ముందుకెళ్తుంది. గుట్ట అభివృద్ధి కోసం సహకరించినటువంటి స్థానిక భక్తులకు కానీ స్థానికులకు కానీ అన్ని విధాల వసతి కల్పించి వచ్చే భక్తులకు ఏ రకంగా అసౌకర్యాలు లేకుండా సౌకర్యాలు కల్పించడానికి పెద్ద ఎత్తున నిధులు మా ముఖ్యమంత్రి గారు కేటాయిస్తున్నారు. 1500 కోట్ల రూపాయలు కేటాయించడానికి కారణం ఏంది ఆలయ నియోజకవర్గానికి? అంటే ఈ ఏడాదిన్నర పాలన ఏమైనా నిధులు వచ్చినాయి, ఇప్పుడే కొత్తగా నిధులు వస్తున్నాయి? ఏడాదిన్నర కాలంలో కూడా సుమారు ఒక 500-600 కోట్లతోటి ఇప్పటికే మేము పని కంప్లీట్ చేసుకున్నాం. వాటిని కాకుండా స్పెషల్గా ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు ఆలేరు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి గత 10 ఏళ్లలో ఆలేరు అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు ప్రత్యేక శ్రద్ధతోటి ఇప్పుడు నేను చెప్పినటువంటి 7 ముఖ్యమైన పనులు శాంక్షన్ చేశారు. రేపు స్టోనింగ్కి వస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో ఆలేరును వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాల ముందుకు తీసుకుపోవడానికి ఆలేరు ప్రజల ఆశీర్వాదంతో 50,000 మెజార్టీతో గెలిచారు కాబట్టి నా కర్తవ్యంగా నా విధిగా మా మంత్రులను మా ముఖ్యమంత్రి ఒప్పించి ఈ రకంగా నిధులు తీసుకొచ్చాం కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి మంత్రులకు మా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా వచ్చే మంత్రులకు మా ముఖ్యమంత్రి గారికి ఆలేరు ప్రజలు సుమారు ఒక 60-70 వేల మంది వచ్చి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తుంది కోరుకుంటున్నాను. అంటే నాది కూడా ఈ ప్రాంతమే గంధమాల. అంటే గంధమాల నిడితే మొత్తం కాన్స్టిట్యూన్స్ అంతా నీళ్ళు వస్తాయి, అడ్డగూడు దాకా నీళ్లు పోతాయి అన్నటువంటి కాదు. తుంగతుర్తిలో 3-4 అడ్డగూడూరు భూసేకరణ విషయంలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయా? రైతులు ఆందోళన ఎంతురా? గత ప్రభుత్వం గంధమల్లకు గతంలో 9.8 టీఎంసీ అన్నప్పుడు 4 గ్రామాలు 5 గ్రామాలు హై టెన్షన్ వైర్లు అవన్నీ పోయేది. మరి వాళ్ళు 9.8 నుంచి 4.8 తెచ్చారు. 4.8 నుంచి 1.41కి వచ్చిన ల్యాండ్ ఎక్వేషన్ చేయలేదు, తట్టెడు మట్టి తీయలేదు, ₹1 నిధులు కేటాయించలేదు. వాళ్ళు ఏమున్నా 2 సార్లు ముఖ్యమంత్రి వచ్చి తిరిగిపోయిన మాజీ ముఖ్యమంత్రి తప్ప ఎక్కడ కూడా ఇక్కడ చేయలే. వాళ్ళకి ఏమున్నా నిధులు దోచుకోవడం తప్ప దాచుకోవడం తప్ప వేరే తెలియదు. మొత్తం ఏమున్నా తెలంగాణ ఇది మిగిలి బడ్జెట్ తెలంగాణ దూరంలో గజ్వేల్లో మరి గజ్వేల్ చూడండి దగ్గర కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుంచి వాళ్ళ ఫామ్ హౌస్ కు నీళ్లు తెచ్చుకున్నాడు. మరి ఇక్కడ మాకు తలాపునే కొండపోచమ్మ ఉంది, మరి ఆ గంధమల్ల కట్టాల్సి ఉండే కదా. కనీసం ఇక్కడ జయదేపూర్ నుంచి మా రాజాపేటకు 8 కిలోమీటర్లు ఉంటుంది. మెయిన్ కెనాల్ నుంచి సబ్ కెనాల్ దవ్వుతే 10 కిలోమీటర్లనే 20 చెరువులు రాజాపేట మండలం మొత్తం గ్రామం మండలం సస్యామలం అవుతుంది. కనీసం అప్పుడున్నటువంటి మాజీ ప్రజాపతులు ఎలకతో కొంత కూడా తీయలేకపోయారు. మెయిన్ కెనాల్ అయింది అని తప్ప సబ్ కెనాల్ చేయలేకపోయారు. ఇవాళ మా తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న మా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చినప్పుడు మేము మా ఏఎంసీ ప్రమాణ స్వీకారం రోజు నేను మాట్లాడి మాకు ఖచ్చితంగా నీళ్ళు అంటే ఆ 2 మంత్రులు మా భారీ నీటిపారుదల శాఖ మంత్రిని ఉత్తమ్ కుమార్ ఒప్పించి 120 చెరువులు నింపగలిగినాం. మరి గత పాలకులు ఒక్క చెరువు నింపలే కదా. మేము మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో 120 చెరువులు నింపడం ఇవాళ మాకు సాగునీరుతో పాటు సాగునీరు కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ ఆలేరు సస్యశ్యామలంగా పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయి. చిన్నపాటి మరమ్మతులతోటే సుమారు నేను సొంతంగా మా ఫౌండేషన్ 80 లక్షలు పెట్టి కెనాళ్ళు పైప్ లైన్లు వేస్తే ఇవాళ 120 చెరువులు నిన్నాయి. యాదగిరిగుట్ట మండలం కానీ, ఇవాళ మోటగుంటూరు మండలం కానీ, ఇవాళ ఆత్మకూరు మండలం కానీ, ఇలా ఆ తుర్కపల్లి మండలం కానీ సస్యశ్యామలంగా చెరువులు నింపుకున్నాం. ఇలా గంధమల్ల కడితే ఇంకా 100 చెరువులు నిడతాయి. ఇలా 54 ఎకరాలు సాగులోకి వస్తుంది. దాని ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. తాగునీరుతో పాటు తాగునీరు కూడా పుష్కలంగా దొరుకుతాయి. పోయిన సంవత్సరంలో మాకు తాగునీరుకు ఉండే ఎండాకాలం వస్తే సమ్మర్ యాక్షన్ ప్లాన్ వేసి 2 కోట్ల నిధులు ఇచ్చి బోర్లు హ్యాక్ తీసుకున్నాం, బోర్లు వేసాం, పైప్ లైన్ వేసాం. కానీ ఇప్పుడు 100 చెరువులు నింపిన తర్వాత ఏ ₹1 ఖర్చు పెట్టలే. సాగునీరుతో పాటు తాగునీరు కూడా పుష్కలంగా లభించింది. అది ప్రజాపాలన, అది మా గౌరవ ముఖ్యమంత్రి పాలన, మా మంత్రుల పాలన, మా ఎమ్మెల్యేల పాలన. గత పాలకులు ఏమున్నా దాచుకోరు. యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు వల్ల ఎటువంటి ఉపయోగం జరగబోతుంది? ఆల్రెడీ ఒక జిల్లాకు మొత్తం ఎంత కేటాయించారు యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్ సంబంధించి? గత ప్రభుత్వంలో మంజూరు అని చెప్పారు కానీ దానికి ల్యాండ్ ఎక్వేషన్ చేయలే. ₹1 కూడా నిధులు ఇవ్వలే. ఏమనంటే పత్రాలకే పరిమితమైంది ఆ ప్రభుత్వం తప్ప మా ప్రజాప్రభుత్వం చేతులతోటి ఇలా చేసి చూపిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి మొన్ననే ఆ వైటీడీకి సంబంధించినటువంటి ల్యాండ్ 20 ఎకరాలు జీవో ఇచ్చి దానికి 183 కోట్లు నిధులు శాంక్షన్ చేసి రేపు మాపు టెండర్ కూడా కాబోతుంది. దానికి కూడా స్టోన్ అయిపోతున్నాం. మెడికల్ కాలేజ్ 183 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోటి, వేద పాఠశాల 45 కోట్ల
మన ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు వేరే గోడాను 50 కోట్లతోటి R&B వర్కులు కొలనుపాక పుణ్యక్షేత్రం కూడా ఉంది. దానికి ఏమన్నా సీఎం ముందు ఏమన్నా ప్రపోజల్? తప్పకుండా పొలంపాక మంచి ప్రసిద్ధి చెందినది కోటిలింగాలు, అక్కడ సోమేశ్వర టెంపుల్ చాలా ఫేమస్ కాబట్టి ఈ యాదగిరిగుట్ట అభివృద్ధితో పాటు దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తా. అక్కడ సంబంధించి మొన్న హై లెవెల్ బ్రిడ్జ్ కూడా 15 కోట్లతోటి 2 బ్రిడ్జిలు కూడా కాలపల్లి కొలంపాక శాంక్షన్ చేయడానికి ఆ పనులు కూడా అతివేగంగా సీఎం వచ్చిపోయిన 4-5 రాళ్ళనే అవి కూడా పనులు పురోగతిలోకి వస్తాయి. అంటే ఓన్లీ శంకుస్థాపనలు శిలాపాలకలకి పరిమితమైద్దా? ఒకవేళ ఫైనాన్షియల్ అంటే స్టేటస్ బాగాలేదు రాష్ట్ర పరిస్థితి అయినా కూడా 1500 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 1500 కోట్లు వాస్తవికంగా గ్రౌండ్ లెవెల్లో పనులు జరిగేటువంటి నిధులు కేటాయించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ పనులన్నీ మా ముఖ్యమంత్రి వచ్చిపోయిన వారం రోజులనే పనులు ప్రారంభిస్తాం. ఇప్పటికే గంధమలకు ల్యాండ్ ఎక్వేషన్ స్టార్ట్ చేసినాం. ఇప్పటికే కొన్ని పనులన్నీ పురోగతిలోకి వచ్చినాయి. మేము వచ్చిన తర్వాత సుమారు 200-300 కోట్లతో పనులు చేయగలిగినాం. గత ప్రభుత్వం మాటలకు పరిమితమైంది, ఈ ప్రభుత్వం చేతులతో చేసి చూస్తుంది. ఈ పనులన్నీ నేను చెప్పిన పనులన్నీ 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తానని చెప్పి నేను మాట ఇస్తున్నా. మీ మీడియా సాక్షి చెప్తున్నా. ఇప్పుడు మేము నిధులు కేటాయించి ప్రతి ఒక్క పనిని 2 సంవత్సరాల్లో పూర్తి చేసి చూపిస్తామని మాట ఇస్తున్నాం. ఈ సభా వేదిక ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతుండు? ఇంకా ఆలయ నియోజకవర్గానికి సంబంధించి 1500 కోట్ల రూపాయలతో ఆగిపోతా? ఇంకేమన్నా స్పెషల్గా ఆయన ముందు ప్రపోజల్స్ ఏమైనా పెట్టబోతురా? ఇటువంటిది ముందు తీసుకుపోతుంది. ప్రధానంగా యాదాద్రి టెంపుల్ సంబంధించి తెలంగాణలో ప్రసిద్ధిగాంచినటువంటి తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్టను అన్ని అంగులతోటి వచ్చే భక్తులకు ఇక్కడ స్థానికులకు అన్ని వసతులు కలిగే విధంగా దానికి ఒక బోర్డు ఏర్పాటు చేసి తిరుపతి తరహాలో ఇక్కడ అన్ని రంగాల్లో ఉండాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం. దాన్ని తప్పకుండా పెద్ద సంఖ్యలో దానికి నిధులు కేటాయిస్తాడు. ఆలేరుకి ఇంకా సంబంధించిన నిధుల విషయంలో కూడా రేపు చర్చించబోతుండు. అక్కడ కొలంపాక టెంపుల్ మీద కూడా చర్చ ఉండబోతుంది. ఆలేరులో మిగిలిపోయినటువంటి పనులకు కూడా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రేపు మాట ఇవ్వబోతుండు. ఆలేరు ప్రజలను ఉద్దేశించి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి యాదగిరిగుట్టకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడబోతుంది. అంటే ఈ సభా వేదిక ద్వారా ఇప్పటికీ రాజీవ్ వేదికకు సంబంధించి ఇంకా ఎవరికి కూడా శాంక్షన్ లెటర్లు ఇవ్వలేదు. అటువంటి కార్యక్రమం ఏమైనా ఉందా? కొత్త పథకాలకు సంబంధించి ఈ సభా వేదిక ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ చివరిలో జూలైలో అంటారు. ఇప్పటికే బొచ్చడు సంక్షేమ పథకాలు ఇచ్చిన మీరు చూస్తున్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ కానీ, మేము హామీ అని సన్న బియ్యం కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ ఎన్నో ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ తప్పకుండా అందులో భాగంగా మేము వచ్చిన 8 మాసాలనే సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 16,000 మంది టీచర్లకు పదోన్నతి కల్పించినాం, ప్రమోషన్లు ఇచ్చినాం. ఎన్నో కొత్త పథకాలు చేస్తున్నాం. ప్రజాపాలన ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నిర్వహించుకుంటూ తప్పకుండా ప్రజాపాలనలో మేము ఇచ్చిన హామీలతో పాటు ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి రెండు కళ్ళ లెక్క మా ముఖ్యమంత్రి చూస్తున్నాడు. గత పాలకులు దుబారాగా వాళ్ళ ఫ్యామిలీలకు సంబంధించిన వాళ్ళని నింపుకున్నారు తప్ప మా గౌరవ ముఖ్యమంత్రి 24 గంటలకు 18 గంటలు అధికారులతో సమీక్ష చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఎక్కడ అవసరం ఉంది, అవసరం ఉన్న వాటికే వెచ్చించి ఏదో ఒక కాంట్రాక్టుల కోసమో కమిషన్ల కోసమో కాదు, నీతిగా నిజాయితీగా కడుపు కట్టుకొని మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. అందుకే మేము ఇవాళ 1500 కోట్లు శాంక్షన్ చేయగలుగుతున్నాం. ఇవే కాదు, ఇంకా మా గౌరవ ముఖ్యమంత్రి తోటి మా మంత్రుల సహకారంతో ఆలేరును అన్ని విధాల అగ్రగామిగా ఉంచే బాధ్యత ఆలేరు నాయకుడు కాదు, ఆలేరు ప్రజలకు సేవకుడిగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన కాబట్టి ఆ ప్రజల కోరికను నెరవేరుస్తా, ఆ ప్రజలు అనుకున్న తీరులో పరిపాలన నిర్వహిస్తాం. చివరిగా చెప్పండి, మీ బర్త్డే రోజు నాకు ఎన్నో బర్త్డే నాకు తెలియదు. 50వ బర్త్డే. 50వ బర్త్డే. ఓకే, 50వ బర్త్డే రోజు సీఎం రేవంత్ రెడ్డి మీ నియోజకవర్గానికి వస్తుండడం, దాదాపు 1500 కోట్ల రూపాయల నిధులు ఇస్తుండడం, అంతా మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలతో భారీ మేడతో ఇక్కడికి గెలిచారు. ఈ సభ ద్వారా ఆలయ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకోరు? మీ ఫీలింగ్ ఎట్లా? నేను ఒకటి చెప్పగలుగుతా, మా గౌరవ ముఖ్యమంత్రి కష్టపడి కింది స్థాయి నుంచి ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిండు. ఆయన కష్టం ఏంటో తెలుసు కాబట్టి నా కష్టాన్ని చూసిండు. నాకు ఆయన పీసీసీగా కానకుందుకే తమ్ముడు నువ్వు కష్టపడుతున్నావు, పని చేసుకొని ఫ్యూచర్ ఉంటుందని చెప్పి నన్ను ఆశీర్వదించే వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన పీసీసీ కాకముందుకే నాకు ఇంటి ఇచ్చిండు. అందుకే ఏమంటుంటే కష్టపడే వాళ్ళకు కష్టం గురించి తెలుసు కాబట్టి మా ముఖ్యమంత్రి ఒక్కొక్క మెట్టెక్కొచ్చి స్థాయికి వచ్చింది కాబట్టి కష్టపడే కార్యకర్తలు, కష్టపడే ఎమ్మెల్యేలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు ఆయన. అందుకే నాకు ఎమ్మెల్యేగా గెలిపించి 50 మెజార్ గెలిపించి నాకు ఒక విప్గా కూడా అవకాశం ఇచ్చిండు. మొన్న మా అధిష్టానం కానీ మా ముఖ్యమంత్రి మా పీసీసీ కూడా పిఎస్సీ కమిటీలో అవకాశం ఇచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపుతోటే నేను ఇందాక రాగలిగిన ఒక క్రమశిక్షణ కార్యకర్తగా పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని నిర్వహించుకుంటూ పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తా కాబట్టి ఇవాళ పార్టీలో నాకు ఈ స్థానం దక్కించినటువంటి మా అధిష్టానానికి తప్పకుండా క్రమశిక్షణ కార్యకర్తగా పనిచేస్తాను. ఒకరోజు జూన్ 6 తారీఖున మీ బర్త్డే,
ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి వస్తుండు, ఎంతమంది జనాలతోటి ఆయనకు స్వాగతం పలికే అవకాశం ఉంది? సభ ఎంత మొత్తం? మేము సుమారు ఒక 50 నుంచి 60 వేల మంది అనుకున్నాం. అయినా ఇంకా ఎక్కువనే వస్తారు, ఎందుకంటే బర్త్డే ఇంటికాడ చేసుకుంటే 5-10 వేల మంది వస్తారు. బర్త్డే ముఖ్యం కాదు, ఆలయ అభివృద్ధి ముఖ్యంగా. బర్త్డే ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ మనం ఉన్న సమయంలో మనం ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మా మంత్రుల సహకారంతో బర్త్డే ముఖ్యం కాదు, ఈ ప్రజల అభివృద్ధి ముఖ్యం, ఆలేరు అభివృద్ధి ముఖ్యం. ఆలేరు రైతన్నులకు ఒక వరంగా మాకు ఇవాళ ప్రాజెక్టు రాబోతుంది. కాబట్టి ఆ బర్త్డే అకేషన్ మా గౌరవ ముఖ్యమంత్రి ఒక కార్యకర్తగా నన్ను సమయం ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వస్తుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి సుమారు 50-60 వేల మందితోటి స్వాగతం పలుకుతాం. రైట్. సో ఇది ఆలయ నియోజకవర్గానికి సంబంధించి తన పుట్టినరోజు ప్రత్యేకంగా జూన్ 6న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడికి వస్తుండడం, దాదాపు 1500 కోట్ల రూపాయలు. ఈ ప్రాంతానికి సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి, డిమాండ్గా ఉన్నటువంటి గంధమాల రిజర్వాయర్ సంబంధించి 700 కోట్ల రూపాయల శంకుస్థాపన కావచ్చు, అలాగే మొత్తంగా కలిపి 1500 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కావచ్చు, అలాగే భారీ ఎత్తున సభకు సంబంధించి దాదాపు 50 నుంచి 60 వేల మంది జన సమీకరణ మధ్యన రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. ఖచ్చితంగా ఆలయ అభివృద్ధి కోసం గతంలో 500 కోట్ల రూపాయల వరకు ఏడాదిన్నరలో తీసుకొచ్చాం, ఇప్పుడు 1500 కోట్ల రూపాయలు నిధులు వస్తున్నాయి, మళ్ళీ కూడా నిధులు వస్తాయని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ వైపు బీర్లైలే అంటున్నారు. కెమెరామెన్ రామరాజ్తో అశోక్, HM టీవీ.